అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్లు ఉన్న పరిస్థితి మా ఆందోళన నియోజకవర్గంలో ఉన్న ఈ పుల్కల్ మండలం ఆందోళన మండల రైతుల పరిస్థితి. మా దగ్గర సింగూర్ ప్రాజెక్ట్ ఉన్నది. సింగూరులో నీళ్లు దాదాపు ఇప్పుడు 22 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. కానీ నీళ్లు వదలకపోవడం వల్ల పంట అంతా ఎండుకపోతుంది. ఇప్పుడు మనం పుల్కల్ మండలంలో ఉన్నాం. మన వెనకాల మోసిన్ చెరువు అని చెప్పి భూషణ్ చెరువు అని మా వెనకాల ఉన్నది. మేమున్నది ఆ చెరువు పక్కనే భూమిలో కూర్చొనే మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం రైతులందరితో కూడా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పంటలు ఎండుకపోతున్నాయి అని చెప్పి అందరం కూడా ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం. ఇక్కడ నీళ్ళు ఇవ్వండి, కాలువ నీళ్ళు ఇవ్వండి అని చెప్పి రైతులు కూడా కోరుకుంటారు. కానీ అధికారులు, ప్రభుత్వం, మా మంత్రి గారు కానీ అసలు ఎక్కడ స్పందిస్తలేరు. అందుకే ఇప్పుడు పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ దశ ఇది చూస్తే ఇది పైన మనకు గ్రీన్గా కనిపిస్తున్నది. కానీ ఇగో కింద మొత్తం అసలు తడి లేదు. మొత్తం ఇగో తడి లేనే లేదు. మొత్తం పరంపరం వచ్చేసి మొత్తం మట్టి వస్తున్నది. అంటే మొత్తం ఈ పంట అంతా కూడా ఇంకో వారం 10 రోజుల లోపల ఎండిపోవడానికి రెడీ అయింది. అన్ని పంట కూడా మొత్తం ఇప్పుడు కొంచెం గ్రీనరీ కనపడుతుంది.
కానీ కింద చూస్తే మొత్తం నీళ్లు లేక ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. దీన్ని చూసి రైతులు బాగా ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు కొన్ని వందల ఎకరాలు మాత్రమే ఎండిపోయింది. ఇంకొక వారం 15 రోజులు అయితే కనుక మొత్తం పూర్తి స్థాయిలో వరి పంట మొత్తం ఎండిపోయే దుస్థితి మా ఆందోళన నియోజకవర్గంలో వచ్చింది. నేను ప్రభుత్వాన్ని అదే డిమాండ్ చేస్తున్నా. మా వెనకాల ఉన్న చెరువు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అట్లా ఒట్టిపోయి లేదు. గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా చుక్క నీరు లేకుండా ఉన్న పరిస్థితి ఎప్పుడు కనపడలేదు. కానీ ఇప్పుడు మాత్రమే ఒక చుక్క నీరు కూడా దాంట్లో లేదు. చెరువులో నీళ్లు ఉండి ఉంటే ఇక్కడ ఉన్న బోర్లన్నీ పనిచేసేటి. బోర్లన్నీ పనిచేస్తే రైతులు ఇక్కడ వీళ్ళందరూ కూడా వరి పంటకు నీళ్ళు ఇచ్చుకోలేరు. కాలువ నీళ్ళు ఇస్తలేరు, చెరువుల్ని నింపలేరు. గత 2 సంవత్సరాలుగా సంవత్సరాల కాలంగా పోయిన వానకాలానికి కాలువ నీళ్లు వదలలేరు. కాలువ నీళ్లు వదిలితే మేము ఉన్నప్పుడు ఏం ప్లాన్ చేసాం? మా హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఫస్ట్ మేము చెరువులను అన్ని నింపినాం. చెరువులు నింపిన తర్వాత కాలువలో కూడా నీళ్ళలో పెట్టినాం. దానివల్ల వానకాలానికి యాసంగి పంటకు 2 పంటలకు కూడా రైతులకు పనికొచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కెనాల్ వర్క్ జరుగుతుందని చెప్పి, కెనాల్ రిపేర్ చేస్తున్నామని చెప్పి గత 7 నెలలుగా సంవత్సర కాలంగా అసలు వానకాలం నీళ్ళు ఇవ్వలేరు. సరే వానకాలం అంటే వర్షాలు పడ్డాయి కనుక రైతులు అడ్జస్ట్ అయిపోయారు. వానకాలం ఇవ్వలేరు. ఇప్పుడు యాసంగి పంట ఎండలు తీవ్రంగా ఉన్నాయి, చెరువులు ఎండుకపోయినాయి. నువ్వు కాలువ నీళ్ళు ఇస్తలేవు. పైనేమో సింగూరులో నీళ్లున్నాయి. మామూలు నీళ్ళు కాదు, పుష్కలమైన నీళ్లున్నాయి. దాదాపు 22 టీఎంసీల నీళ్లు సింగూరు ప్రాజెక్టులో ఉన్నాయి. మీకు వదలడానికి ఏం నొప్పైందని చెప్పి నేను మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు మేము తాండాలకు పోతే రైతులందరూ కూడా లబో దిబో అంటున్నారు. ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా మంది, తమ్ముడు వీళ్ళందరిది పంట పొలాలు ఉన్నాయి. ఎవరు ఈ తమ్ముడిది, ఇంకా ఈ తమ్ముడిది, వీళ్ళందరిది కూడా పంట పొలాలు ఉన్నాయి. మేము చూసినాం. ఇప్పుడు మేము జొన్న చేలకు కూడా పోయినాం. జొన్న మొత్తం ఎండుకపోతున్నది. ఇంకో వారం అయితే మొత్తం పశువులు మోసిపోతాయి. అక్కడ మనకు కనబడుతున్నాయి. పశువులు కూడా మేస్తున్నాయి అక్కడ వరిని. ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నీళ్ళు ఉండి కూడా దాన్ని వాడుకోలేని ఒక దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీకు ఆలోచన ఉందా లేదా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు రైతుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా? నీళ్లు ఉన్నవాటిని ఎట్లా వాడుకోవాలో మీకు ఆలోచించే జ్ఞానం ఉందా లేదని చెప్పి మేమందరం ప్రశ్నిస్తున్నాం. మనందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినాం కదా. నువ్వు కనీసం రైతుకంతా ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, ఎట్లా పంట పండుతుంది అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? చాలా చెరువులు ఎండుకపోయినాయి. కాలువ పని చూస్తుంటే మీ వర్క్ అన్నారు కదా, మరి ఎందుకు వర్క్ పూర్తి కాలేదు? ఎక్కడి దాకా వచ్చింది? మీరు 7 నెలలుగా నీళ్ళు ఇస్తలేరు, కాలువలో నీళ్ళు వస్తలేవు. 7 నెలల నుంచి మీ వర్క్ ఎంత ప్రోగ్రెస్ వచ్చింది? ఎక్కడ కొంగడు ఎక్కడ ఉన్నారు కదా. మీ ఊర్లో ఏమైనా కాలువ పనులు మొదలైనా? మీ ఊర్లో ఏమైనా? ఏ ఊర్లో కాలువ పనులు మొదలు కాలే. ఎక్కడో చిన్న బిడ్డ దగ్గర పనులు మొదలుపెట్టి చిన్న పనులు చేసుకుంటూ మెల్ల పనులు చేసుకుంటూ 7 నెలల కాలాన్ని చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సంవత్సరం కూడా మీరు రిపేర్ పేరుతో నీళ్ళు ఇయ్యరా? ఇక రైతులు ఇట్లా ఎండబెడతారా? నేను ఏదో ప్రశ్నిస్తున్నా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని అదే పెడుతున్నా. సింగూరులో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళు ఎందుకు ఉంచుతున్నారు? హైదరాబాద్ తీసుకుపోదామనుకుంటున్నారా? పరిశ్రమలకు ఇద్దామనుకుంటున్నారా? మరి మా రైతులకు ఇయ్యారా? మా సింగూరు ప్రజలకు ఏం కావాలి? మా ఆందోళన నియోజకవర్గ ప్రజలు ఏం కావాలి? మేమంతా పంటలు ఎండబెట్టుకోవాలనా? ఇదే పరిస్థితి ఉంటే మా అందరం రైతులు మేము పోతే అంటారు. ఇప్పుడు పాపం మా ఆడవాళ్ళు కూడా, మా అమ్మలు కూడా అంటారు. వాడేమంటారు? సార్ సింగూరు కాడ పోదాం, మనమే గేట్లు తెచ్చుకుందాం అంటున్నారు. మేము ఒక వారం రోజు చూస్తాం. ఇప్పుడు పొట్టకొస్తున్నది. ఇప్పుడు నీళ్ళు ఇస్తే ఈ పంట బతుకుతుంది. ఇప్పుడు 2-3 రోజుల్లో, వారం రోజుల్లో నీళ్ళు ఇస్తే ఈ పంట బతుకుతుంది. ఇవ్వకపోతే ఈ పంట కూడా బతకదు. మేము కనుక ఈ 3-4 రోజులు చూస్తాం. నీళ్ళు వదులుతారా లేదనుకుంటే మేమే పోయి గేట్లను ఓపెన్ చేయాలా? మీరు చూసుకోండి. అధికారులు, మంత్రి గారు, మీరు ఏం చేస్తారో ఆలోచించుకోండి. మీరు పునరాలోచించుకోండి. అధికారులతో రివ్యూ పెట్టుకోండి. వెంటనే ఇక్కడ ఏదైతే నీళ్ళు అవసరం ఉన్నాయో పంట పొలాలకు అన్నిటికీ కూడా మొత్తం పుల్కల నుంచి, ఎక్కడైతే బసాపూర్ నుంచి, సింగూరు నుంచి మొదలై ఏదైతే కాలువ ఉన్నదో అన్ని కాలువ వదిలిపెట్టి సమ్మర్లో మళ్ళీ అన్ని నీళ్లను ట్యాంకులు నింపండి. మీరు రేపు మళ్ళీ వర్షాకాలం వస్తుంది. మేము ఎట్లా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం నీళ్ళని ఎట్లా వాడుకోవాలనో ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి నీటి బొట్టును మా టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఆలోచన విధానంతో నీటి బొట్టును కాపాడుకోగలిగినాం. మరి మీకున్న ఆలోచన ఏంది? నీళ్ళు ఉండేవాడు ఎండబెడతారా? ఏంది తుగ్లక్ లెక్క ఆలోచిస్తున్నారు? మీరు అంత రివర్స్గా ఆలోచిస్తున్నారు. ఇదేనా మీ పాలన? ప్రజాపాలన అనేది రైతుల పాలన ఇదేనా? రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిన మీరు. మేమందరం రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మేమందరం ఈరోజు మా జడ్పీ చైర్మన్ గారు, మా పార్టీ నాయకులు, మా వివిధ గ్రామాలకు సంబంధించి అందరు రైతులం కలిసి ఇక్కడ ఉన్నాం. మేము ఇదే కనుక ఓ వారం రోజుల లోపల మీరు నీళ్ళు ఇవ్వకపోతే మేమే పోయి హరీష్ రావు గారు వస్తున్నారు, మాతో పాటు హరీష్ రావు గారు వస్తారు. మేము పోయి మేమే గేట్లను ఓపెన్ చేసి కాలువ నీళ్లు ఓపెన్ చేసుకుంటామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.